హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ బాస్. ఈ వీడియోలో తోటకూర టమాటో కర్రీ ఎలా చేస్తారో చూద్దాం. దానికోసం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి కొంచెం వేపుకోవాలి. పచ్చివాసన పోయినాక ఆనియన్ వేసుకోవాలన్నమాట. ఆనియన్ వేసుకొని బాగా ఒక 1 minute అలా బాగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు యాడ్ చేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఒక కట్ట తీసుకున్నాం మేము ఇక్కడ. ఆ ఒక కట్ట తోటకూరని బాగా కడుక్కొని సన్నగా తరిగి అలా పెట్టుకోవాలన్నమాట. ఈ వేగిన వాటిల్లో ఈ ఆనియన్స్ ఇవన్నీ వేగిపోయాయి కదా, అప్పుడు ఇంకా తోటకూర యాడ్ చేసుకోవాలి. తోటకూర 40% మగ్గిన తర్వాత ఒక 5 or 6 టమాటోస్ చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ చాప్ చేసిన టమాటోస్ని 40% మగ్గిన తోటకూరలో యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పసుపు అండ్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 5 or 7-10 minutes వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత చుట్టూ మనకు ఆయిల్ వస్తుంది కదా, అలా ఆయిల్ వస్తే మగ్గిపోయినట్టు బాగా. ఆఫ్టర్ మళ్ళీ కలుపుకొని మొత్తం కిందది పైకి అంతా బాగా మిక్స్ చేసుకొని మనం మా దగ్గర ఒకటి తయారు చేసిన కారపొడిని మా మమ్మీ స్పెషల్గా తయారు చేసింది ఇట్లాంటి వంట కోసం. సో ఆ కారం యాడ్ చేసుకొని బాగా 1 minute మగ్గ పెట్టాలి. మగ్గ పెడితే రెడీ టమాటో తోటకూర కర్రీ.